ఆడపిల్లను కని ముళ్ళ పొదల్లో పడేసిన కన్న తల్లి పనికి మళ్ళీ చూడండి ఎట్లా చేసింది. ఈమెకు ఆల్రెడీ ఒక పాప ఒక బాబు ఇద్దరు ఉన్నారంట. బతుకు తెరువు కోసం అని చెప్పేసి హైదరాబాద్లో వెళ్ళేసి బతుకుతున్నారంట. మూడోసారి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. మొన్న నవంబర్ 24 డెలివరీ అయ్యి మళ్ళీ పాప పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. పుట్టిన వెంటనే ఆ బిడ్డను తీసుకెళ్ళి ముళ్ళ పొదల్లో పడేసింది. వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి డెలివరీ అయింది, కాకపోతే ఆడపిల్ల పుట్టింది, చనిపోయింది అని చెప్పేసి అబద్ధం చెప్పింది. చనిపోయింది, పూడ్చి పెట్టేసినామని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ నేను రాకటే ముందు అట్లా ఎట్లా చేస్తారు, నేను చివరి చూపని ఎంతైనా బిడ్డ కదా, చివరి చూపనేసి చూసుకోవాలి కదా, అట్లా ఎట్లా చేసిరని చెప్పేసి గట్టిగా నిలదీస్తే చనిపోలేదు, నేనే ఆడపిల్ల అని చెప్పేసి ముళ్ళ పొదలో పడేసిన అని చెప్పిందంట. ఇంకా వాళ్ళ హస్బెండ్ వెంటనే ఊరికైతే వచ్చిండు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కాకపోతే ఈమె డెలివరీకి పనికి మళ్ళీ డెలివరీకి అని చెప్పేసి ఊరికి వచ్చిందనమాట. ఊర్లో డెలివరీ చేసుకున్నాక ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఇట్లా చేసింది. ఇంకా తర్వాత వాళ్ళ హస్బెండ్ వెంటనే ఇదంతా విన్నాక వచ్చి ఎక్కడ పడేసినవి ఏంటని చెప్పేసి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి పోలీస్ వాళ్ళని తీసుకొని వెళ్ళి మొత్తం ఎదుకొతే ఒక కాటన్ మిల్లు వెనకాల ముళ్ళ పొదలు ఉంటే అక్కడ పడేసిందంట. పోలీసు వాళ్ళు వెంటనే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిరు. కాకపోతే ఆ బిడ్డ పసి బిడ్డ కదా, ట్రీట్మెంట్ జరుగుతున్న చనిపోయింది అమ్మాయి. అసలుకి అది తల్లేనా? అసలుకి ఆల్రెడీ ఒక కొడుకు ఒక బిడ్డ కూడా ఉన్నారంట. ఈ బిడ్డ కూడా తను 9 మాసాలు మోసి కన్న బిడ్డనే కదా, అట్లా ఎట్లా పడేస్తుంది అసలు? ఈ బిడ్డని ఇంత దారుణంగా పసి బిడ్డని పడేసిందంటే ఉన్న బిడ్డలను కూడా ఎట్లా చూసుకుంటుందేమో పనికి మళ్ళీ. బిడ్డ తన కడుపులో పుట్టిన బిడ్డని అదే తీసుకుపోయి ముళ్ళ పొదలో పడేసి మళ్ళీ హస్బెండ్కి అబద్ధం చెప్పింది, చనిపోయింది, పుట్టినంటనే చనిపోయింది, పూర్తి చేసినామని చెప్పేసి. ఇంత దారుణమైన తల్లులు కూడా ఉంటారా నాయన? అసలు అటువంటిప్పుడు కనడం ఎందుకు, ఇద్దరికే సాల్వ్ చేసుకుంటే అయిపోయేది కదా. పేపర్లో కూడా ఫోటో వేసిన చూడండి, అసలుకి ఏం మనుషులరా నాయన.